కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ ఏర్పాటు అని ఒకరంటే సోనియా లేకపోతే రాష్ట్రం వచ్చేదా అని మరొకరి వాదన. దీక్షా దివస్ కేంద్రంగా తెలంగాణ రాజకీయం గరమెక్కింది. ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్ష చేయడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తారంటున్నారు. బీఆర్ఎస్ దీక్షలు చేస్తే కాంగ్రెస్ కక్ష తీర్చుకుంటోందని విమర్శించారు. అయితే సోనియా గాంధీ లేకపోతే స్వరాష్ట్రం సాధ్యమయ్యేదా అని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ దీక్ష చేసిన రోజు చరిత్రను మలుపు తిప్పిన రోజుగా అభివర్ణించారు ఆయన. కేసీఆర్ దీక్ష విఫలం కావాలని చాలా మంది ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరూ తుడిచివేయలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది. కేసీఆర్ దీక్ష ఒక చరిత్ర అన్నారు హరీష్ రావు. ఎన్నో త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణపై నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి ఉండేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. దీక్షలు చేయడం మన వంతు, కక్షలు తీర్చుకోవడం కాంగ్రెస్ వంతు అని విమర్శించారు ఆయన. అయితే 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష పెద్దదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేశారని, మిలియన్ మార్చును కూడా అడ్డుకున్నాడని ఆరోపించారు. ఉద్యమంలో కోదండరాం, గద్దర్, అందశ్రీ, గూడ అంజయ్యలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ కూడా చెప్పారన్నారు. కాంగ్రెస్ ను చంపడానికి కేసీఆర్ ప్రయత్నించాడని ఆరోపించారు. తెలంగాణ తల్లి కొడుకే కేసీఆర్ అయితే, తెలంగాణే నీ నినాదం అయితే, నీ పార్టీని భారత్ రాష్ట్ర సమితిని ఎందుకు మార్చుకున్నావు? ఇది తెలంగాణ తల్లికి నువ్వు చేసిన వంచన కాదా? బీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, కేసీఆర్ దీక్ష కారణంగా తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే, ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించింది కాంగ్రెస్. తెలంగాణ క్రెడిట్ తమదే అని బీఆర్ఎస్ వాదిస్తుంటే, కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారమైందంటోంది అధికార పార్టీ.